హాయ్ హలో గైస్, నా పేరు సతీష్. నేను ఆదిలాబాద్ నుంచి చిన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి చివరి రోజు. ఇప్పుడు ఫస్ట్ చూపించిన గుడి అయితే మా ఊరు ఫస్ట్ గుడి. సెకండ్ మా ఊరు బయట కంప్లీట్గా చేన్లలో ఉంటుంది. ఆ గుడిలో చివరి కార్తీక పౌర్ణమి పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఆ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ గుడి చాలా ఓల్డ్ది కాబట్టి అది చాలా లోతులో పోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ల వల్ల బిల్డింగ్ ఎత్తులో వచ్చింది, గుడి అనేది లోపల పోయింది. కానీ ఇక్కడ దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్. చాలామంది మొక్కులు అయితే తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడొచ్చు, ఈరోజు మన నది పక్కల అయితే భక్తులు అయితే చాలామంది ఒక జాతరలాగా అయితే జరిపారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి చివరి రోజు కాబట్టి అందరూ స్నానాలు అండ్ పూజలు చేయడానికి అయితే చాలామంది తరలి వచ్చారు. పక్క ఊరు నుంచి, ఇంకా మండలం నుంచి, ఇంకా వేరే వేరే ఊర్లోకి వెళ్ళి అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చూస్తుంటే అయితే మాకు ఒక జాతరలాగా, ఒక సందడిలాగా అనిపించింది. చూడొచ్చు వెహికల్స్ ఎన్ని వచ్చాయో. ఆ వెహికల్ చూస్తూనే ఒక పెద్ద జాతరలాగా అనిపించింది. అప్పుడే మన గుడిలో అయితే భజనం స్టార్ట్ చేశారు. వినండి ఎలా ఉందో. విన్నారు కదా మా భజనలు ఎలా ఉన్నాయి. అది మరాఠీలో ఉంటుంది కాబట్టి కొంచెం వింతగానే ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు గ్రామస్తులు ఎంత తరలి వచ్చారో. ఎందుకంటే కార్తీక పౌర్ణమి చివరి రోజు పూజ కాబట్టి దానికి సంబంధించిన భజన కార్యక్రమం నడుస్తుంది. ప్లస్ దాంతోపాటే మనకు ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదానికి కావాల్సిన అటుకులు కానీ, మురుములు కానీ, ఇవన్నీ మొత్తం గ్రామస్తులు రెడీ చేస్తారు. ఈ గుడి మీద భక్తితో ఎంతమంది భక్తులు వచ్చారో చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మన గ్రామస్తులకి ప్రసాదం ఇవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. నా ప్రసాదం అయితే కొంచెం ఇవ్వరు, మా దగ్గర అయితే చాలా ఎక్కువ ఇస్తారు. చూడొచ్చు, పంచేది మా మామయ్య ఎంత మంచిగా ఇస్తున్నాడో అందరికీ. అందరూ ఎంత చక్కగా తీసుకుంటున్నారు. మా మామయ్య అయితే పంచుతూనే ఉన్నాడు. ప్లస్ చాలామంది పంచుతున్నారు. ప్రజెంట్ అయితే మా మామయ్యనే చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూడొచ్చు, అన్నదానం స్టార్ట్ అయింది కాబట్టి అన్నదానానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఊర్లోకి పోవాలి, ఇది ఊరు బయట ఉంది కాబట్టి కూడా అన్నదానానికి వెళ్ళిపోతున్నారు. వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి, అందరూ కూర్చుంటారు. మా దగ్గర అయితే కూర్చొని మేము వడ్డిస్తాం అనమాట. ఇట్లా టేబుల్లల్లా పెట్టాం. మేము కూర్చొని ఇట్లా ప్లేట్లు కింద పెట్టి వాళ్ళకు మేము సర్వ్ చేస్తాం అనమాట. మేమే వాళ్ళకి అడిగిపోతాం. అది మా ఊరు ఆచారం. ప్రజెంట్ అయితే మా ఊర్లో ఇదే నడుస్తుంది. పెళ్ళికి కానీ, ఏ పేరెంటానికి, దేనికైనా మేము ఇలానే చేస్తాం అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇస్తరాకులు అయితే ఏవిడ అయిపోయింది. అన్నం కూర అయితే వడ్డిస్తున్నారు మా వాళ్ళు. చూడొచ్చు అన్నదానికి ఎంతమంది వస్తూనే ఉన్నారో. ఎందుకంటే ఎంతమంది వచ్చినా మేమైతే వడ్డీ అయితే ఆపేము. అది రాత్రి అయినా కానీ మెల్లమెల్లగా చీకటి అయితే పడ్డది. లాస్ట్కి మొత్తం వడ్డించి అయిపోయినాక మేమైతే తినడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మేమంటే యూత్ అబ్బాయిలు అందరూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు వడ్డియడానికి రెడీ అయి ఉంటారనమాట. అందరు వడ్డించి అంతా అయిపోయినాక లాస్ట్కే మేము తింటాం అనమాట. ఇప్పుడు మేమైతే తినడం అయిపోయింది. అయిపోగానే అందరైతే తులసి పూజ, అంటే తులసి చెట్టు పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ చేసేసారు. ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఇద్దరిది చూపిస్తాను మీకు, చూడండి. ఫైనల్గా డే మొత్తం అయిపోయింది. మా అబ్బాయిలు చూడండి మొత్తం అందరు సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. మీరు కూడా అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి.